నిబంధన గ్రంథము లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుతుంది. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖముల నేల మోపించి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషులకు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనడని వారితో అడిగి, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులైనయు 11 శిష్యులకు తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేయ మరియయు, మోఫ్నాయి ఉన్న యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వారి మాటలు నమ్మలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం అందరము లేచి ఉండగా ఈ సమయంలో మనము దేవాది దేవుని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును మనము గణపడతాం. దయచేసి అందరూ ముందుకు సర్దుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కింద స్త్రీలు ఆత్మదేవానికి వందనాలు. ఓ పరిశుద్ధాత్మదేవాని కృతజ్ఞతలు. ఓ పరిశుద్ధాత్మదేవా నీకు వేల 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 కోట్ల స్తుతులు నాయనా అని ప్రతి ఒక్కరు ఏక మనసు గలవారై, ఏక స్వభావము గలవారై, ఏక తాత్పర్యము గలవారై, ఏక బుద్ధి గలవారై, ఏక మనస్సు గలవారై, ఏక విధానము గలవారై దేవాది దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ప్రార్థిస్తూ ఆయనిచ్చే తన గొప్ప కరుణ, తన కటాక్షత, తన సన్నిధి కాంతి ఈ సమయములో పొందుకోవాలని ప్రభునామ కృతజ్ఞతలని దేవుణ్ణి ఈ సమయములో ఎంతగానో స్తుతించుచు కొనియాడుతూ ఆయన బిడగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా, ఆయన దాసురాలుగా ఈ సమయంలో ముందు కొనసాగుదాం. దేవానికి స్తోత్రాలు. మీరు మరింతగానో ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమించలేనంతగా, అయా శిలువ మరణమునందునంతగా మీరు ప్రేమించారు. నీకున్న ప్రేమను బట్టి, అయ్యా నీకున్న త్యాగాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. మీరు మా కొరకు మరణించి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచిన పునరుత్థానుడైన యేసు నీకే వందనాలు నాయనా. కృతజ్ఞతల దేవునికి సమయములో ఎంతగానో మనము కృతజ్ఞత చెల్లిద్దాం. దేవా నీకే స్తోత్రాలు నాయన. ఇంతవరకు పరిస్థితించాం దేవా. మన వేదనలు, మాలో ఉన్న బాధ, మన రోగములు, మన సమస్యలు, మన రుగ్మతను తొలగించి సకల సమృద్ధిని, అయ్యా ఆనందమును, ఆశీర్వాదమును, జీవితాన్ని మాకు ప్రసాదించండి. దయగలిగిన దేవానికి స్తోత్రాలు. అత్యున్నతమైన దేవా స్తోత్రాలు. మా పాపములను మీరు మన్నించి మమ్మల్ని క్షమించి నీ కరుణ, నీ పునరుత్థాన బలము, నీ పునరుత్థాన ప్రత్యక్షత, నీ పునరుత్థానపు సన్నిధి కాంతి అయ్యా మాకును మా సంఘానికి మీరు మెండుగా దండిగా మీరు ప్రసాదించుమని దేవా దేవుని వేడుకుందాం. దేవా సమయంలో వాక్యములు మేము అయ్యా వినబోతున్న సొలగించకుండా ఈ ప్రాంత మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా హల్లెలూయా ని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా. అందరూ గట్టిగా చప్పులు పడతాం.
రాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతి నీచులను ప్రేమించవచ్చెనని రాజాతి రాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతిగా ఉన్నాడని నిన్నానడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా ని పాడి స్తుతింపరారే. అవును నా తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమును నా తండ్రి, ఈస్టర్ పండుగను నా తండ్రి, మేము ఇటువంటి పండుగలు ఎన్నో జరుపుకున్నట్టుకు నా తండ్రి, మమ్మల్ని అందరినీ కృపలో వాడుకొని ఎలాంటి విరుకులు ఇబ్బందులు జరగకుండా నా తండ్రి, నీ బిడ్డలు నా తండ్రి అల్లరకు ఆటపాటలకు గురి కాకుండా నా తండ్రి, నీకు లోబడి జీవించినట్లుగా నీ కృపను వెతికిన నా తండ్రి, మమ్మల్ని తీర్చిదిద్దుటకు నీ కృపను కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. అవును తండ్రి, నీవు లేనిది మేము లేము ప్రభువా, సమస్తము ఎరిగిన దేవుడవునైనా నీ కృప చేత మమ్మల్ని అందరినీ ముట్టి అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నైనా ఈ పండుగలో జరుగుతున్న ప్రతి ఒక్క చేరిన ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇస్తారా. చాలా ప్రాముఖ్యమైన సమయములోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాము గనుక ఈ సమయములో మనమెవరు మాట్లాడడానికి వీలు లేదు. ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉండగా మీరందరూ శ్రద్ధగా వినవలసినదిగా ప్రభు నామమున మీకందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి మీ పిల్లలు మీ ఆధీనములు ఉంచుకోండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా తల్లనైన వారు పెద్దలు సంఘ పెద్దలు కూడా వారిని చూడాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పిల్లలు అలా తిరుగుతూ ఉండడం ద్వారా చాలా డిస్టర్బ్ ఏర్పడుతూ ఉంది. పిల్లలను అక్కడ కూర్చోబెట్టవలసిందిగా ప్రభు నామమున వారికి తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఏమో మాట్లాడొద్దండి అమ్మా. స్త్రీలు ప్రాముఖ్యంగా ఎక్కువగా సౌండ్ స్త్రీల నుండి వస్తుంది. స్త్రీలు ఎవరు కూడా మాట్లాడకూడదు. అయ్యా పురుషులు కూడా మౌనంగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే దేవాతి దేవుని అందరినీ ప్రేమించి ఈ యొక్క పునరుత్థానపు దినములోనికి, ఈ యొక్క శ్రేష్టకరమైన దినములోనికి, ఈ మనోహరమైన దినములోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఎంతగానో అభినందించాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ పునరుత్థానపు ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ పునరుత్థానపు ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము
క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? చెప్పండి. క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మనమందరము ఏ పండగను చేసుకుంటున్నామండి? గట్టిగా చెప్పాలి. ఈస్టర్ పండగను మనము చేసుకొనొచ్చు ఉన్నాం, జరుపుకొనొచ్చు ఉన్నాం. చూడండి, ఈస్టర్ అనగా అర్థం ఏమిటంటే దాటిపోవుట. ఈస్టర్ అనగా దాటిపోవుట. ఈస్టర్ అనే పదం యేసు ప్రభు పునరుత్థానమునకు వాడబడినదిగా ఉంది. ఈస్టర్ అనగా దాటిపోవుట అంటే యేసు మరణములో నుండి జీవములోనికి దాటిపోవుట. చెప్పండి, దాటిపోవుట అంటే యేసు మరణములో నుండి జీవములోనికి దాటిపోవుట. కనుక మన యేసు ప్రభుల వారు మరణములో నుండి ఎక్కడికి దాటిపోయాడు? జీవములోనికి దాటిపోయిన వాడుగా ఉన్నాడు అనే వాస్తవం మనమందరము ఎరుగువారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో క్రీస్తు పునరుత్థానమును గూర్చి అనేకులు సాక్ష్యమిచ్చిన వారు ఉన్నారు. వారిని ఈ సమయములో మనము జ్ఞాపకము చేసుకుందాం. వారిని గూర్చి ఈ సమయములో మనము ధ్యానించుకుందాం. చూడండి, క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులు. మొట్టమొదటి సాక్షి చూడండి, ఆయన లేచి ఉన్నాడు అని దూతలు సాక్ష్యమిచ్చెను. చూడండి, దూతలు ఏమైనా సాక్ష్యం ఇచ్చాయంట? ఆయన లేచి ఉన్నాడు అని దూతలు సాక్ష్యమిచ్చెను. కనుక దూతలు ఆయన లేచి ఉన్నాడని ఏ విధముగా సాక్ష్యమిచ్చి ఆయన పునరుత్థాన సాక్షులుగా వారు నిలబడ్డారో, మన జీవితములో కూడా ఆయన పునరుత్థాన సాక్షులుగా మనము నిలవబడి ఆయనను గూర్చి మనము సాక్ష్యమిచ్చుచు, ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన యొక్క సాక్షిగా, ఆయన యొక్క రాయబారిగా, ఆయన యొక్క అనుచరుడుగా, ఆయన యొక్క వారసుడుగా, వారసురాలుగా ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలి. కనుక దేవుని యొక్క దూతలు చాలా శ్రేష్టమైన సాక్ష్యం, అతి శ్రేష్టమైన సాక్ష్యం అవి ఇచ్చినవిగా ఉన్నాయనే విషయాన్ని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. ఆ చదవబడిన వాక్య భాగం చదవండి. ఆదివారమున తెల్లవారుచూ ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి చూడండి, ఈ యొక్క సమయములో మిమ్మల్ందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? స్త్రీలు కనబడుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభుల వారు ఆయన చనిపోయి మూడవ దినాన లేచిన
ఘన సత్యము మనమందరము ఎరిగిన వారముగా ఉన్నాం. కనుక ఇక్కడ స్త్రీలు చూడండి, సమాధి యొద్దకు వారు వెళ్ళిన వారుగా ఉన్నారు. అంటే ఈ యొక్క స్త్రీలు యేసు లేచి ఉన్నాడని సమాధి యొద్దకు వెళ్ళారా, లేకపోతే యేసు దేహానికి సుగంధద్రవ్యములు పోయడానికి వెళ్ళాడా అనే ప్రశ్న మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. చెప్పాలి. ఆయన లేచి ఉన్నాడని వెళ్ళారా, లేకపోతే యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయడానికి వెళ్ళారా? అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళారు? సుగంధ ద్రవ్యములను పూయుటకు మాత్రమే వెళ్ళారు. కానీ యేసు లేచి ఉన్నాడని వారు మాత్రము వెళ్ళలేదు. యేసు లేచి ఉన్నాడని వారు వెళ్ళలేదు, కానీ యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయడానికి మాత్రమే వారు పెందలకాడనే వారు లేచి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. ఆదివారమున తెల్లవారుచుండగానే వారు సమాధి యొద్దకు వెళ్ళిన విధానాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కింది చదవండి. సమాధి ముందర ఉండిన రాయి తొరలింపబడిండుట చూచి. చూడండి, అక్కడ సమాధి ముందర ఒక రాయి, చూడు అక్కడ సమాధి ముందర ఒక రాయి అప్పటికి ఉంది. సమాధి ముందర ఉన్న రాయి తొరలింపబడిండుట వారు చూచిన వారుగా ఉన్నారు. ఎవరు? స్త్రీలు అది చూచిన వారుగా ఉన్నారు. చూచి ఏం చేశారంట? లోపలికి వెళ్ళిరి. కనుక వారు లోపలికి వెళ్ళి చేసిన విషయాన్ని చూడండి. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. వారు సమాధిలోనికి వెళ్ళిరి, కానీ వారికి ఏం కనబడలేదంట అండి? యేసు యొక్క దేహము కనబడలేదు. తర్వాత ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనుషులు అని అక్కడ చూస్తున్నాం. ఎంతమంది అంట? ఇద్దరు మనుషులు. చూడండి, దైవ గ్రంథములో మనము చూస్తే దేవుని యొక్క దూతలు కొన్నిసార్లు మానవ రూపములో కనిపించిన వారుగా ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు ఎవరు అంటే చూడండి, దేవుని యొక్క దూతలే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత చదవండి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? కనుక సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచూ ఉన్నారని ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుని యొక్క దూతలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏం చెప్తున్నాయండి? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు, ఆయన సమాధి గెలిచి లేచి ఉన్నాడు అని దేవుని యొక్క దూతలు బహు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థాన సందర్భముగా, ఈ యొక్క పునరుత్థాన దినాన మనము కూడా ఆయన లేచి ఉన్నాడు అనే విషయాన్ని ఈ లోకమంతటికి మనము ప్రకటించుచు, ఈ లోకమంతటికి మనము చాటించుచు, ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా, ఆయన యొక్క సాక్షిగా, పునరుత్థాన సాక్షిగా నీవు నేను కొనసాగే వారముగా ఉండాలి. ఇంతవరకలా కొనసాగలేక, ఆయన సాక్షిగా నువ్వు ఉండలేక, ఆయన కుమారుడిగా ఉండలేక, ఆయన దాసునిగా దాసురాలుగా ఉండలేక నిర్లక్ష్యముతో నువ్వు జీవిస్తూ ఉంటే
నీలో ఉన్న నిర్లక్ష్యం, నీలో ఉన్న ఆ సోమరితనమును, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న అవిశ్వాసాన్ని ఈ దినాన వదిలిపెట్టుకొని మనమందరము దేవుని యొక్క సాక్షిగా మనమందరం ఉంటూ మనము కూడా ఆయన పునరుత్థాన సాక్షిగా నిలబడి ఆయన పునరుత్థానపు అభిషేకం, ఆయన పునరుత్థానపు ఆనందం, ఆయన పునరుత్థానపు సన్నిధి, ఆయన పునరుత్థానపు మహాఫలాన్ని నీవు నేను పొందిన వారముగా ఉండాలి. కానీ ఆయన పునరుత్థానం గురించి తెలియక ఆయనలో ఉన్న మహత్యమును కనుగొనలేక చాలా మంది ఇంకా లోకములోనే ఉంటూ ఆత్మీయ గుడ్డితనములో మగ్గిపోయేవారు, ఆత్మీయ గుడ్డితనములో పడిపోయేవారు సంఘములో, సమాజములో చాలా మంది ఉన్నారు. వాటన్నిటిలో నుండి లేపబడి, వాటన్నిటిలో నుండి విమోచింపబడి, దేవుని యొక్క నామములో మనము వెలిగించబడి, దేవుని నామములో ఆశీర్వదించబడి, నీవు నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, తుఫాన్ లాంటి సమస్యలు మన చుట్టుముట్టినా భయపడకుండా నీవు నేను ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా జీవించడమే మన జీవిత కర్తవ్యముగా ఎంచుకోవాలి. ఆయన బిడ్డగా ఉండడమే నిజమైన క్రైస్తవ జీవితం అని ఎంచుకొని నిజమైన క్రైస్తవునిగా, నిజమైన ఆయన బిడ్డగా ఈ లోకములో మనము బ్రతుకుతూ జీవించు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, రెండవ విషయాన్ని గమనిస్తే కీర్తి పునరుత్థానానికి రెండవ సాక్షి చూడండి, ఖాళీ సమాధి సాక్ష్యమిచ్చెను. ఏమిచ్చిందంటమ్మా? ఖాళీ సమాధి సాక్ష్యమిస్తూ ఉంది. ఏమని సాక్ష్యమిస్తుందంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఖాళీ సమాధి ఇప్పటికీ సాక్ష్యమిస్తూనే ఉంది. ఖాళీ సమాధి సాక్ష్యమిచ్చినట్టుగా ఆయన స్వరూపములో నిర్మింపబడిన మనము, ఆయన చేతుల ద్వారా చేయబడిన మనమందరము కూడా ఆయన గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన త్యాగాన్ని గూర్చి, ఆయన యొక్క మహిమను గూర్చి సాక్ష్యమివ్వలేని మగవారిగా ఉంటున్నాం. సాక్ష్యమివ్వలేని వారిగా మనము లోకములో జీవిస్తున్నామంటే మన జీవితం ఏ విధంగా ఉందో, మన జీవితం ఎలా సాగుతూ ఉందో ఒక్కసారి మనము పరీక్షించుకుని వారముగా ఉండాలి. కనుక ఖాళీ సమాధి ఇప్పటికీ అది కనబడుతూనే ఉంది. ప్రపంచములో నడిబడ్డున ఈ ఖాళీ సమాధి ఉంది. ఈ యొక్క పరిశుద్ధమైన పట్టణములో, పరిశుద్ధమైన యెరూషలేము పట్టణములో ఈ యొక్క సమాధి ఉంది. కనుక ఈ సమాధిని చూడడానికి అనేకులు వెళుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఎవరు కూడా తిరిగి లేవలేదు. సంఘములో, సమాజములో చాలా మంది మేధావులు, చాలా మంది బలవంతులు, చాలా మంది ధనికులు, చాలా మంది గొప్పవారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ ఎవరు కూడా తిరిగి లేచిన చరిత్ర లేదు. కానీ యేసు ప్రభుల వారు మాత్రమే మరణించాడు, అందరిలాగా సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన అందరిలాగా సమాధిలో ఉండక ఆయన లేచిన వాడుగా ఉన్నాడు అని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని సమయంలో మనము ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం ఎంతగానో
మహిమపరచువారముగా ఉండాలి. అందరిలాంటి వాడు కాదు మన దేవుడు. మన దేవునికి ఒక చరిత్ర ఉంది. మన దేవునికి ఒక ఘనత అనేది ఉంది. చరిత్రను తిరగరాసిన వాడు మన దేవుడే. చరిత్రను సృష్టించిన వాడు కూడా మన దేవుడే. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులమో గుర్తెరగాలి. అలాంటి దేవుని కలిగి ఉండని వారు దరిద్రులే కానీ ధన్యులుగా ఉండరనే విషయాన్ని ఈ దినాన మనము ఎరుగువారంగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. గట్టి చదవండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి చూడండి, అంతటా సీమోను పేతురు అతని వెంట వచ్చి ఎక్కడ ప్రవేశించారంట? సమాధిలో ప్రవేశించి ఉన్నాడు. యేసు సమాధిలో ఉంటే సీమోను పేతురు ప్రవేశించేవాడండి? ప్రవేశించేవాడు కాదు. ఎందుకంటే సమాధిలోని ప్రవేశించే వీలు లేదు. ఎందుకంటే యేసు సమాధిలో ఉన్నాడు అనుకోండి, అతడు ప్రవేశించడానికి వీలు లేదు, అవకాశం లేదు. యేసు సమాధిలో లేడు గనక సీమోను పేతురు సమాధిలోనికి ప్రవేశించాడు. సమాధిలోని ప్రవేశించాడు అంటే అది ఖాళీ సమాధి కాదా? చెప్పండి, అది ఖాళీ సమాధి కాదండి? ఖాళీ సమాధి. కనుక అది ఖాళీ సమాధిగా ఉంది గనక అందుకే ఈ దినానికి ఇప్పటికీ ఎప్పటికీ యేసు పునరుత్థానుడై ఉన్నాడని ఖాళీ సమాధి సాక్ష్యమిస్తూ ఉందనే వాస్తవం, నిజాన్ని ఈ దినాన ఈ లోకమంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈ క్రైస్తవ లోకం గుర్తించుకునేదిగా ఉండాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మూడవ విషయం చూడండి, క్రీస్తు పునరుత్థానమునకు మూడవ సాక్షి యేసు విడిచిపెట్టిన వస్త్రములు సాక్ష్యమిచ్చెను. చూడండి, యేసు విడిచిపెట్టిన వస్త్రములు కూడా ఏమిస్తున్నాయంట? సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఏమని సాక్ష్యమిస్తున్నాయి? ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు అని ఆయన యొక్క వస్త్రములు అనగా ఆయన విడిచిపెట్టిన వస్త్రములే సాక్ష్యమిస్తున్న విధానాన్ని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. కానీ మనం ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవులుగా పిలబడుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి పాటలు పాడుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ సరైన మారు మనసు లేదు. సరైన పాపక్షమాపణ లేకుండా నామకార్థ క్రైస్తవులముగా మనము జీవిస్తూ ఉన్నాం. నామకార్థమైన వైఖరిని మనం అవలంబిస్తున్నామంటే ఈ విషయములు మనము సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడకుండా సిగ్గులేని జీవితం కలిగి జీవించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. సిగ్గుపడవలసిన చోట సిగ్గుపడరు, కానీ సిగ్గుపడని కూడని చోటలో చాలా మంది సిగ్గుపడుతూ ఉన్నారు. కనుక సిగ్గు అనేది చూడండి దేవుని సన్నిధిలో మనకు కనబడకూడదు. కానీ పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవునికి మహిమార్థంగానే వాడాలి. కానీ చాలామంది మనుషుల మెప్పు కొరకు పాటలు పాడేవారు సమాజములో చాలామంది ఉన్నారు. ఒక అన్నగారు నాతో అన్నారు, సార్ ప్రారంభంలో ఎవరు పాట పాడరు మీ సంఘములో? అందరు వచ్చిన తర్వాత పాటలు పాడాలని ఇష్టపడతారు అంటే మనుషుల కొరకు పాటలు పాడుతున్నారా, దేవుని మహిమార్థం కొరకు పాటలు పాడుతున్నారా అని అడిగాడు. అడిగితే నాకే అర్థం కాలే. మనుషులు రాకముందు పాటలు పాడంటే ఎవ్వరు కూడా పాడరు. కానీ మనుషులు వచ్చిన తర్వాత పాడడానికి మాత్రము నేను పాడతా అని పోటీ పడేవారముగా మనం ఉన్నాం. అంటే మనుషుల కొరకు మనం పాటలు పాడకూడదు, కానీ మనుషుల మెప్పు కొరకు మనం పాట పాడకూడదు, కానీ
దేవుని మెప్పు కొరకు, దేవుని మహిమ కొరకు మనము పాటలు పాడుతూ దేవుని మనము మహిమపరచడము ఎంతైనా అవసరత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి ఈస్టర్ పండుగలు వస్తున్నాయి, వెళుతూ ఉన్నాయి. కానీ నువ్వెలా ఉన్నావు? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో పూర్వము అలాగే ఉంటున్నాయి, కానీ మార్పు అనేది మనలో కనబడము లేదు. కనుక సంవత్సరం మార్పు రావాలి. మన మాటల మార్పు, మన నడవడికల మార్పు, మన విధానములో మార్పు వస్తేనే దేవుడు నీ విషయంలో, నా విషయంలో సంతోషించువాడుగా ఉన్నాడు. పండుగలను ఆచారంగా జరుపుకోకుండా ఆత్మీయంగా, పరిశుద్ధముగా మనము జరుపుకునే వారముగా ఉంటూ, నీవు నేను కూడా క్రీస్తు యొక్క పునరుత్థాన సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆయన శిలువ సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆయన సంఘ సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆయన యొక్క బిడగా నీవు సమాజం నిలబడిన రోజే దేవుడు నా విషయంలో ఆనందిస్తాడు, సంతోషిస్తాడనే విషయాన్ని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. చూడండి, వాక్య భాగం చూస్తే అక్కడనే యోహాను సువార్త 20 అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నారబట్టలు పడియుండుటయు, చదవండి. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టియుండుట చూచెను. ఎవరు చూశారంట? ఇక్కడ సీమోను పేతురు చూచినవాడుగా ఉన్నాడు. ఏం చూశాడు? యేసు విడిచిపెట్టిన వస్త్రములను అతడు చూచిన వాడుగా ఉన్నాడు. చూచి అప్పుడు కూడా అతడు గ్రహించాడు యేసు ఆయనకు లేడని. అక్కడ పేతురు గ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క యేసు వస్త్రములు కూడా ఏమిస్తున్నాయండి? ఆయన లేచి ఉన్నాడు అనే సాక్ష్యము ఇస్తూ ఉన్న విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తర్వాత 4వ విషయం చూడండి. 4వ విషయం అంటే లేఖనములో సాక్ష్యమిచ్చెను. ఏమని సాక్ష్యమిచ్చెను? యేసు 3వ దినమున లేపబడెనని లేఖనములే సాక్ష్యమిచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక యేసు యొక్క పుట్టుక గూర్చి ప్రవచనం చెప్పబడింది. అలాగే యేసు మరణమును గూర్చి కూడా ప్రవచనాలు చెప్పబడినట్లు చూస్తున్నాం. అంటే క్రీస్తు ఎలాంటి వాడంటే ప్రవచన పుత్రుడుగా ఉన్నాడు. ఆయన ఆకాశములోండి ఊడిపడిన వాడు కాదు. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు పుట్టుక గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన మరణ పునరుత్థానం గురించి కూడా ప్రవచనాలు చెప్పబడినట్లు కూడా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక నీవు నేను, మన దేవుడు ఆయన స్థిరమైన దేవుడుగా ఉన్నాడు. అందరి దేవుని లాంటి వాడు కాదు. మన దేవుడు ఒక స్థిరమైన దేవుడు. మన దేవుడు ప్రత్యేకించబడిన దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని మనము ఎరుగువారుగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున ఎవరు లేపబడ్డారండి? యేసు ప్రభుల వారు లేపబడ్డాడు. కనుక లేఖనములు ఏమైతే చెప్పబడ్డాయో లేఖనముల ప్రకారం యేసు ప్రభుల వారు లేపబడిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ లోకమా, నువ్వు గుర్తిస్తున్నావా? యేసు యొక్క పునరుత్థానాన్ని గుర్తిస్తున్నావా? లేక ఆయన యొక్క పునరుత్థానానికి వ్యతిరేకిగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి మనము ఆలోచించాలి. కనుక చాలామంది ఆయన యొక్క పునరుత్థానానికి వ్యతిరేకంగా జీవించేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. మనము అలాంటి వారం కాకుండా
ఆయన పునరుత్థానానికి సాక్షిగా ఉండాలి, కానీ వ్యతిరేకిగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఆయనకు వ్యతిరేకంగా ఉంటే నీ జీవితము అయిపోయినట్లే. ఆయనకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే అదే నీ అంతము అని గుర్తెరిగి ఆయనకు ఎప్పుడు కూడా వ్యతిరేకిగా జీవించక ఆయనకు మనం విధేయులుగా, ఆయనకు మనము లోబడి జీవించువారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, క్రీస్తు పునరుత్థానానికి సాక్షులు అపోస్తులు సాక్ష్యమిచ్చిరి. ఏమని సాక్ష్యమిచ్చిరి అంటే క్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారంట. ఎవరండి? అపోస్తులు. అపోస్తులు అనగా అర్థం ఏంటి? పంపబడిన వారు. అపోస్తులు అనగా పంపబడిన వారు. అంటే యేసు శిష్యులు కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిన వారుగా ఉన్నారని దైవ గ్రంథములో బహుస్పష్టంగా మనకు రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు అని పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అపోస్తులైన వారు ఏమిచ్చారంట అండి? సాక్ష్యమిచ్చారు. దేని గురించి? క్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి వారు సాక్ష్యమిచ్చి, అపోస్తులు పునరుత్థాన సాక్షులుగా మనకు వారు ఉన్నట్లు మనకు కనబడుతున్నారు. పునరుత్థాన సాక్షులుగా వారు నిలబడిన వారుగా ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ఆయన బిడగా, ఆయన శిష్యులుగా, ఆయన కుమారులుగా జీవిస్తున్న మనం ఎంతవరకు ఆయన కొరకు, ఆయన యొక్క పరిచర్య కొరకు, ఆయన పని కొరకు నిలబడుతున్నామనేది ఒకసారి మనము పరీక్షించుకొని వారముగా, పరిశోధించుకొని జీవించు వారముగా మనమందరము ఉండాలి. చూడండి, యేసు ప్రభుల వారు పుట్టినది ఎందుకు? సమయంలో గమనిద్దాం. యేసు ప్రభుల వారు పుట్టినది ఎందుకు అంటే ఆయన మరణించడానికే పుట్టినవాడుగా ఉన్నాడు. ఎందుకు పుట్టాడంట అండి? ఆయన మరణించుటకే పుట్టినవాడుగా ఉన్నాడు. ఆయన మరణించినది ఎందుకు అంటే తిరిగి లేవడానికే ఆయన మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడంట? తిరిగి లేవడానికే మరణించాడు. తిరిగి లేచినది ఎందుకు అంటే పరలోకానికి వెళ్ళడానికి ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు తిరిగి లేచాడంట అండి? పరలోకానికి వెళ్ళడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అంటే తిరిగి రావడానికి ఆయన వెళ్ళిన వాడిగా ఉన్నాడు. తిరిగి వచ్చిన ఎందుకు అంటే మనలను తీసుకొని పోవడానికి ఆయన తిరిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మనందరినీ కూడా 2వ రాకడలో ఆయన మరలా మన కొరకు తిరిగి వస్తాడు. అప్పుడు మనందరినీ ఆయనతో కూడా తీసుకొని వెళ్తాడనే వాస్తవాన్ని మనము ఎరగాలి. చూడండి, యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనకు తల్లి ఉంది కానీ తండ్రి లేడు. గమనించండి, ఆయన లోకములో ఉన్నప్పుడు తల్లి ఉంది, ఆయనకు ఎవరు లేరంట? తండ్రి లేడు. పరలోకమునకు ప్రభువే వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి ఉన్నాడు కానీ ఎవరు లేరు? తల్లి లేదు అనే వాస్తవం మనం ఎరగాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ నా లాగా ఆయన చూడండి, తల్లిదండ్రులు, మనకే తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఈ లోకం ఉండగా ఆయనకు తల్లి ఉంది. పరలోకం వెళ్ళిన తర్వాత తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడనే వాస్తవాన్ని మనమందరము ఎరగాలి. ఈ పునరుత్థానమును గురించి కొందరు భక్తులు చాలా చక్కగా గొప్పగా చెప్పిన వారు ఉన్నారు. వారి గురించి మనం ఆలోచిస్తే చూడండి, బిల్లిగ్రాము గారు క్రీస్తు పునరుత్థానమును గురించి చక్కగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, క్రీస్తు పునరుత్థానము చరిత్ర
ముఖ చిత్రాన్నే మార్చివేసింది అని చెప్పాడు. ఏం చెప్పాడంట అండి? క్రీస్తు పునరుత్థానము చరిత్ర ముఖ చిత్రాన్నే మార్చివేసింది అని బిలిగ్రాము గారు మనకు చెప్పారు. తర్వాత యేసు పునరుత్థానము మన జీవితాలను మార్చగలదు. యేసు పునరుత్థానం ఏం చేస్తుందంట అండి? మన జీవితాలను మారుస్తుంది, మార్చినదిగా ఉంది అనే విషయాన్ని మనం ఎరగాలి. ఇంకొక భక్తుడు కూడా క్రీస్తు పునరుత్థానమును గురించి చాలా గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, డిఎల్ మూడి గారు చూడండి చక్కటి సాక్ష్యం ఇచ్చాడు, చక్కగా చెప్పాడు. సమాధి రాయి దొర్లింపబడి ఉంది, యేసు బయటకు రావడానికి కాదు. శిష్యులు లోపలికి వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని తెలుసుకోవడానికి మాత్రమే సమాధి ముందరున్న రాయి దొర్లింపబడి ఉన్నదని భక్తుడైన డిఎల్ మూడి గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేశాడంట అండి? సమాధి ముందున రాయి తొర్లింపబడి ఉంది, యేసు బయటకు రావడానికి కాదు, కానీ శిష్యులు లోపలికి వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని తెలుసుకోవడానికి మాత్రమే సమాధి ముందున రాయి తొర్లింపబడి ఉన్నదని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకొక భక్తుడు చెప్పాడు క్రీస్తు పునరుత్థానమును గురించి. చూడండి, సెయింట్ ఆగస్టిన్ ఏం చెప్పాడు అంటే, ఆయన మరణము ద్వారా మన మరణాన్ని నాశనము చేశాడు. ఆయన మరణము ద్వారా ఏం చేశాడంట? మన మరణాన్ని నాశనము చేసి తన పునరుత్థానము ద్వారా మనకు జీవాన్ని ప్రసాదించాడు అని చెబుతూ ఉన్నాడు. ఆయన పునరుత్థానం ద్వారా మనకి ఏం కలిగిందంట అండి? జీవము అనేది మనకు కలిగి ఉంది గనక ఈ సమయములో మనమందరము కూడా భక్తులు పునరుత్థానం గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే దైవ గ్రంథములో ఉన్న వారు కూడా ఆయన పునరుత్థానమును గురించి చాలా గొప్పగా సాక్ష్యం ఇచ్చారు గనక ఈ సంఘములో సమాజములో ఉన్న మనము ఏ విధంగా మనం ఉంటున్నాం? మనుషులకు సాక్షులుగా ఉంటున్నామా? మనుషులకు మధ్యవర్తులుగా ఉంటున్నామా? మనుషులను మెప్పు కొరకు మనం బ్రతుకుతుంటే ఈ దినాన్న వదిలిపెట్టి ఈ దినము నుండి క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క మాట కొరకు, క్రీస్తు యొక్క పునరుత్థానం కొరకు జీవించుచు మనమందరం ఆయన అనుసరిస్తూ ఆయన ఇచ్చే పునరుత్థాన బలం, ఆయన ఇచ్చే పునరుత్థాన అభిషేకం, పునరుత్థానపు ప్రత్యక్షత, పునరుత్థానపు మేలులు సమయంలో పొందుకొని మనము దేవుని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా జీవించవచ్చు. గొప్ప విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను, తన సన్నిధి కాంతిని ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్య ప్రకారంగా జీవించే కృప భాగ్యమును మాకు మెండుగా దండిగా మీరు ప్రసాదించి మాకందరికి నీ పునరుత్థానపు మేలు, పునరుత్థాన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ మేము కూడా నీ పునరుత్థాన సాక్షులకి లోకములో నిలవడానికి సహాయము చేస్తూ మమ్మలను నిలబెట్టము దేవా అని అందరిలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ పరిచారక రత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్న ప్రభాస, అవునా ప్రభా, ఎంతో భక్తుల గురించి వచ్చింది ప్రభాస, మంచి మాటలు చెప్పిన నా ప్రభు జీవించండి, ఆశించండి, అయ్యగారు జీవించండి, మాట్లాడండి ప్రభు. దయచండి ఈ వాక్యం సారకంగా జీవితంలో సహాయం దయచండి నా ప్రభా. మంచి హృదయాలుగా భద్రపరచండి, దూరపరచండి ప్రభా. ఈ చెవి నుంచి ఆ చెవిని ఇడిచిపెట్టకుండా వాక్యం సారకంగా జయిస్తూ సహాయం చేయండి. ఏస్తున్నాం అడుచున్నాం మా తండ్రి, ఆమె.